స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు మోహన్ చెల్లకనే కేటీఆర్ కొత్త డ్రామాలెత్తుకున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ అనేక మోసాలు చేసి తెలంగాణకు బాకీ పడింది కేసీఆరే అని గుర్తు చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను ప్రజలు బొంద పెడతారన్నారు బీర్లా ఐలయ్య. తెలంగాణలో డ్రామారావు మళ్ళా కొత్త డ్రామాలు తగలేపిండు. కాంగ్రెస్ బాకీ కాడని చెప్పి కొత్త నాటకం ఆడుతున్నాడు. తెలంగాణలో స్థానిక సంస్థల్లో ముఖం చెల్లక స్థానిక సంస్థల్లో డిపాజిట్ దక్కదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద ఒక దుష్ప్రచారం చేసి బాకీ కార్డు అంటున్నాడు. మరి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చేటప్పుడు మిగులు బడ్జెట్తో తెలంగాణ ఇస్తే మిగులు బడ్జెట్కు మీ అయ్య కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాని, దళితులకు 3 ఎకరాలని, దళితులకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఇంటింటికో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఎన్నో రకాల మోసాలు చేసి తెలంగాణకు బాకీ పడ్డది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇచ్చినటువంటి హామీలను కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తుంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ, మా ముఖ్యమంత్రికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ బాకీ కాడంటున్నావు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. గురిగింజ దాని కింద ఉన్నటువంటి నలుపు ఎరగనట్టుగా మాట్లాడుతున్నావు. గత 10 ఏళ్ళుగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయో అర్థం చేసుకోవాలి. మిగులు రాష్ట్రానికి మీ అయ్య కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ ప్రజలు మార్పు కోరుకొని అప్పుల రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి అప్పులున్నా మీరు చేసిన తప్పులున్నా అదరకుండా బెదరకుండా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా 2 కళ్ళ లెక్క పోతుంటే చూసి ఓర్వలేక మీ చెల్లె కవిత చేసినటువంటి ఆరోపణలను కనీసం నువ్వు ఎదుర్కోలేక కాళేశ్వరంలో నువ్వు మీ బావ మీ ఇంకో సంతోషరావు గారు చేసినటువంటి డబుల్ బాజీ పనులు, చేసినటువంటి లంగ పనులు నువ్వు చూసి వాటిని తట్టుకోలేక ప్రజల మనసు డైవర్ట్ చేయాలని చెప్పి కొత్త డ్రామా లేపిండు డ్రామారావు గారు. నీ డ్రామాలు తెలంగాణలో పనిచేయాయి. తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, ఎంపీ ఎలక్షన్లో జీరా చేసిరు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు క్యాండిడేట్ దొరకలేదు. రేపు స్థానిక సంస్థల్లో మీ టీఆర్ఎస్ పార్టీని బొంద